ర్యాబిట్స్ ని, మంచి మంచి చిన్న చిన్న జీవరాశుల్ని, మంచి నేచర్ ని. మీరు బయట ఉన్న వాళ్ళు మీకు తెలియదేమో, కానీ మేము తిరిగిన వాళ్ళని చెప్తున్నాం. ఒక బ్యూటిఫుల్ హ్యాబిటేషన్ ఇక్కడ ఉన్నది. వచ్చినప్పుడు అదే కదా మా బాధదే కదా, ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం కదా. ఇప్పుడు నేను పర్సనల్ గా తెలంగాణ స్టూడెంట్, తెలంగాణ సిటిజన్ గా నేను పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన అండి. నేను పర్సనల్ గా ఓటేసిన. నౌ ఐ యామ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. నేను ఎందుకు చేసినా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. డెవలప్మెంట్ చెట్లను కొట్టేసి డెవలప్మెంట్ అండి, నాకు అర్థం కాదు. చదువుకున్న వాళ్ళమే కదా అందరం. ఇదే నా నేర్పించింది. స్కూల్స్ లో డిఫారెస్టేషన్ చేసి మీరు ఐటీ కంపెనీస్ లో నిర్మించండి. సీఎం పొజిషన్ లో ఉన్నారు ఆయన. ఆయన చేతిలో చాలా పవర్ ఉంది. మా దగ్గర అంత పవర్ లేకపోవచ్చు, కానీ ఆయనకు ఆలోచించే వివేచన ఉన్నది కదా. ఇప్పుడు ఇంత మంచి నేచర్ ని బాధ పెట్టి, ఈ స్కూల్ అకాడమిక్ కోసం ఇచ్చిన యూనివర్సిటీని ఇట్లా బాధ పెట్టి ఏం సాధిద్దామని. ఇప్పుడు ఐటీ కంపెనీస్ పెడతారు. ఇప్పుడు ఒక తరంలో ఐటీ కంపెనీస్ పెట్టి రేపు అది కూర్చేసి ఇంకోటి కడతారు. కానీ స్టూడెంట్స్ అనేది జనరేషనల్ వైస్ 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది యూనివర్సిటీ, అవునా కదా. ఇప్పుడు యూనివర్సిటీ జనరేషన్ వైజ్ గా ఇంతమంది స్టూడెంట్స్ కి, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి నీడనిచ్చిన ఈ యూనివర్సిటీలో నుంచి 400 ఎకరాలను తీసేసిండు. మరి ఏమన్నా ప్రాపర్ సర్వే ఉందా? ఆప్షన్ వేసేసారు. గవర్నమెంట్ అయితే మాకు ఇచ్చారు కదండి, అకాడమిక్ పర్పస్ గా కదా ఇది ఇచ్చింది. అకాడమిక్ పర్పస్ కి ఇచ్చింది ఐటీ కంపెనీస్ కి ఎలా ఇస్తారు? ఐటీ కంపెనీస్ కి అయితే మాకు చెప్పలేదు కదా. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఇస్ మెంట్ ఫర్ అకాడమిక్స్, ఓన్లీ అకాడమిక్స్. ఇప్పుడు అకాడమిక్స్ ని తీసేసి ఐటీ కంపెనీస్ ఇస్తే మరి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారు? డిపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు యూనివర్సిటీ ఇచ్చిందే డిపార్ట్మెంట్స్ కట్టడానికి, పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు తీసేసి మళ్ళీ డెవలప్మెంట్ అంటే అది ఏం లాజిక్ నాకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణ విద్యార్థిని, ఆమె ప్యూర్ తెలంగాణ సిటిజన్. నాది తెలంగాణ వరంగల్. నేను చేస్తున్నానండి, నేను తెలంగాణనే. నాది తెలంగాణ, నాది వరంగల్, నాది పర్కాల్. నేను తెలంగాణ. మేము చేస్తే ఆపేయనప్పుడు ఇంతమంది వచ్చారు కదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ తో నాగేదా? 100 స్టూడెంట్స్ తో నాగేదా? తెలంగాణ మూవ్మెంట్ ఇట్లానే ఆగిందా? సంవత్సరాలు గడవలేదా? ఇప్పుడు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లేని అక్కడ దాకా ఎట్లా వెళ్తుంది? మా చేతిలో శక్తి ఉన్నంత వరకు మేము ట్రై చేస్తాం. మేము పోతే మా వచ్చే జనరేషన్, మా జూనియర్స్ చేస్తారు. ఎంత వీరైతే అంత చేస్తూనే ఉంటాం, కానీ కూర్చోం మేము. చేశారు లాఠీ చార్జెస్ అయినాయి, స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ప్రొటెస్ట్ల కోసం. ఎందుకంటే గవర్నమెంట్ అగైనెస్ట్ కి వెళ్తున్నారు కదా స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అగైనెస్ట్ కి వెళ్తే ఇంత రక్కస్ ఏర్పడ్డప్పుడు స్పాట్ లైట్ అనేది, నెగిటివిటీ అనేది రేవంత్ రెడ్డి గారి మీద పడుతుంది కదా. అప్పుడు ప్రొటెస్ట్ అయినప్పుడు మా మీద లాఠీ చార్జ్ చేయాలి కదా, మా నోర్లను మూపించడానికి. సో అయితేనే ఉంది. 90% ఆఫ్ ద ల్యాండ్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. అది చూడడానికి పోతే కూడా లాఠీ చార్జ్ ఎందుకు చేస్తున్నారు? చూడడానికి పోతే లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఉగాది పండుగ రోజు, రంజాన్ రోజు చేయాల్సిన అవసరం ఏముంది? గుంటనక్క ఎవరు ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా మీకు అర్థమవుతుంది. హాలిడేస్ టైంలో పనిచేస్తుందా గవర్నమెంట్? ఎప్పుడు వర్కింగ్ డేలోనే పనిచేయదు గవర్నమెంట్. హాలిడేస్ లో అది రాత్రిపూట పనిచేయాల్సిన అవసరం ఏముంది? గుంటనక్క ఎవరు మీకు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళైతే ఒకరు ఇద్దరు 10 మంది. మరి యూనివర్సిటీ అంతా గ్యాదర్ ఎందుకు అవుతుందండి? మాకేం పని లేదా? స్టూడెంట్స్ చదువుకొని క్లాస్ పెట్టుకొని వచ్చి చేయడానికి అవసరం ఏంటి? మాకు పెయిడ్ బ్యాచ్ ఎవరు? ఎంతమంది వెళ్తారు? ఒక్కరు ఇద్దరు అసలు లేరు పెయిడ్ బ్యాచ్. మాకైతే కళ్ళకు కనిపించలేదా మరి ఇప్పటి వరకు? ఒకవేళ వాళ్ళ పుకార్లే నిజం అనుకుంటే, పెయిడ్ బ్యాచ్ వెళ్ళాలనుకుంటే, అరే మమ్మల్ని బయటికి పంపిస్తలేరు, వేరే వాళ్ళని లోపలికి రానిస్తలేరు. ఇంత పెద్ద ప్రొటెస్ట్ లో పెయిడ్ బ్యాచ్ ఎవరికి కనపడాలి? మరి మేము స్టూడెంట్స్ అందరం మేమెవరం? మరి చేసే ప్రొటెస్ట్ మేము మనుషులమంతా ఎవరం? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేదంటారా? వెళ్తుందండి. ఎందుకు రెస్పాండ్? అదే కదా మా బాధ. ఇంత జరుగుతున్నా కూడా సైలెన్స్ ట్రీట్మెంట్ ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు జరిగే తప్పు. అది యూనివర్సిటీ ల్యాండ్, వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా వెళ్తున్నామని గవర్నమెంట్ కూడా తెలుసు. కాబట్టి సైలెన్స్ ఉంది అక్కడ. హైదరాబాద్ లో కనిపించదు. We already know that Hyderabad is always ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఒక
ఐటీలోనే ఉన్నాయా మా కంపెనీస్? ఇన్ని డిపార్ట్మెంట్స్ లో ఇన్ని ఫీల్డ్స్ లో ఐటీలోనే వెళ్తున్నారు స్టూడెంట్స్ అందరూ. ఇప్పుడు హైదరాబాద్ ఈస్ ఆల్రెడీ నోన్ as స్మార్ట్ సిటీ, అవునా కాదా? స్మార్ట్ సిటీలో ఇప్పుడు 400 ఎకరాలను తీసుకొచ్చి ఐటీ కంపెనీస్ పెట్టి ఏం చేస్తారు? మిగతా ఐటీ కంపెనీస్ అని దేనికి పని చేస్తున్నాయి మరి? జాబ్ మేళా జరిగినప్పుడు 9 జాబ్లు ఉంటే 2000 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. అవును. బట్ ఇలాంటివి అంటే కంపెనీస్ లేకపోవడం వల్లే కదా ఇట్లా డెవలప్మెంట్ జరిగితే స్టూడెంట్స్ మంచి అడ్డుకుంటున్నారు. డెవలప్మెంట్ జరగాలంటే చెట్లను ఎందుకు నరకాలండి? వేరే ఏరియాస్ లేవా? అసలు హైదరాబాద్ లో ఏరియాసే లేవా? కంపెనీస్ కట్టడానికి ప్లేసెస్ లేవా? ఇప్పుడు ఇంత మంచి చెట్లను నరికి హ్యాబిటేషన్ ని కూల్ చేసి వాళ్ళు సంపాదించేది ఏంటి? ఒక ఐటీ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారు? ఒక 100 నుంచి 1000 మందిని తీసుకున్నా మాత్రం ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ని జనరేషన్స్ తరబడి అంటే ఎంతమంది స్టూడెంట్స్ రావాలి? ఎన్ని వందల స్టూడెంట్స్, ఎన్ని వేల స్టూడెంట్స్ రావాలి? ఇప్పుడు అకాడమిక్ పర్పస్ గా ఇచ్చిన ఈ క్యాంపస్ ని ఇంకో వేరే పర్పస్ గా యూజ్ చేస్తే మేము స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? డిపార్ట్మెంట్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి? సో మేమైతే ఆగేది లేదు, ప్రొటెస్ట్ మాకు అయ్యేంత వరకు చేస్తాం, ఇది కదిలేంత వరకు చేస్తాం. రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యేంత వరకు చేస్తాం. అక్కడ నుంచి మాకు ఆన్సర్ రావాలి. మాకు ఈ నాది ఒక క్వశ్చన్, గుంటనక్కలు దేని మీద మరి ఇప్పుడు జింకలు లేంది, పికాక్స్ లేంది, ర్యాబిట్స్ లేంది, ఇవన్నీ లేంది, గుంటనక్కలు వేటి మీద పడి జీవిస్తున్నాయి? చెట్లను తింటున్నాయా? చెట్లను తిని జీవించేది అవి. మరి ఇవన్నీ లేని అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? హ్యాబిటేషన్ లో గుంటనక్కలు ఉంటే మరి మాకు ఇప్పటి వరకు ఇప్పుడు యూనివర్సిటీ హిస్టరీ మొత్తంలో ఏ స్టూడెంట్ కైనా గుంటనక్క కనిపించిన సిచ్యువేషన్ ఉందా? గుంటనక్కన ఎవరిని రిఫర్ చేస్తున్నారో అందరికీ తెలిసిన ముచ్చట. అది ఎవరి దగ్గర దాగింది కాదు. గుంటనక్క నన్ను రిఫర్ చేసేది ఎవరినో అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చి గుంటనక్కలు ఉన్నాయంటే మిగతా జంతువులు ఎక్కడికి వెళ్తాయి? గుంటనక్కలు అయితే మాకు ఇప్పటి వరకు కనబడలేదు. నేను స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, నాకైతే గుంటనక్కలు కనబడలేదు. ఆయన ఎవరిని రిఫర్ చేసి